వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. తాను అడ్డుపడకపోతే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అప్పటికే రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 7 యుద్ధ విమానాలు కూలాయని మరో సంచలన స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఇచ్చారు. గతంలో 5 యుద్ధ విమానాలు కూలాయని చెప్పిన ట్రంప్ ఇప్పుడు వాటి సంఖ్యను 7కు చేర్చారు. భారత్ పై 50% సుంకాల అమలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. ప్రపంచంలో యుద్ధాలు ఆపడానికి తన వద్ద సుంకాలనే ఆయుధాలున్నాయని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తాను 7 యుద్ధాలు ఆపానని, అందులో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఒకటని చెప్పుకున్నారు. సుంకాల బెదిరింపుల వల్లనే 4 యుద్ధాలు ఆగాయని కూడా చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల తలెత్తిన ఘర్షణ తాను అడ్డుపడకపోతే అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 7 ఘర్షణలు నివారించినందుకు తాను గర్విస్తున్నానని అన్నారు. ఈ యుద్ధాలలో 4 సుంకాల ద్వారా నిరోధించబడ్డాయని ఆయన అన్నారు. ఇందులో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదం కూడా ఉందని చెప్పారు. ట్రంప్ కూడా భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో 7 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ప్రకటించారు. జూలై 19న 5 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ట్రంప్ చెప్పారు. ఇప్పుడు వాటికి మరో 2 చేర్చారు. అయితే ఈసారి కూడా అవి ఎవరి జెట్ విమానాలో ఆయన స్పష్టం చేయలేదు. అమెరికా సుంకాల ద్వారా ట్రిలియన్ల డాలర్లు సంపాదించిందని, ఈ వ్యూహం ద్వారా యుద్ధాలను కూడా నిరోధించిందని ట్రంప్ అన్నారు. ట్రంప్ కంటే ముందు భారతదేశంపై విధించిన ద్వితీయ సుంకాలు కూడా వాషింగ్టన్ అదే వ్యూహంలో భాగమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ అన్నారు. Just like India and Pakistan, we're going to end up in a nuclear war if I didn't stop them. You know, it's sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down.